యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే లూకా సువార్త 12:22 అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనే, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయలను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయలను చింతింపకుడి. అక్కడ ఒక మాట వాడారు యేసు ప్రభుల వారు, ఈ హేతువు చేత. ఏ హేతువు చేత? హేతువు అంటే కారణం. ఈ కారణము చేత అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు శిష్యులతో. ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి చింతించొద్దు అని యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మనం దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఏమి తిందుమో, మానవులముగా మనుషులముగా మనకున్న యావ లేకపోతే ఆలోచన ఏమిటయ్యా అంటే, మనం బ్రతకాలి కాబట్టి తినాలి అనే ఆలోచన చాలామందికి ఉన్నది. బ్రతకాలి కాబట్టి తినడం కాదు, కొంతమంది తినడానికే బ్రతుకుతారు, కొంతమంది తినడానికే బ్రతుకుతారు. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణముల గురించి, మీ దేహముల గురించి చింతించొద్దు అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాట ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వెళితే సమయం చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకు అవసరమైన మాటలు మనం వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చెయ్యునుగాక. గమనించే పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఉన్నవారు ఎవరంటే ఆయన శిష్యులు. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేస్తాను అని ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఇంచుమించు 12 మంది శిష్యులు. వారే అపోస్తలులుగా పిలువబడ్డారు. ఆ 12 మంది అపోస్తలులు కాకుండా ఇంకా అనేక మంది శిష్యులు తర్వాత దినములలో యాడ్ అయ్యారు ఆయనతో పాటు ఉండటానికి, ఆయనను వెంబడించడానికి. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనతో పాటు ఉన్న శిష్యులతో ఏమంటున్నాడంటే, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, లేకపోతే ఏమి ధరించుకోవాలి అని మీరు చింతించొద్దు. ఎందుకంటే ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. అంటే మీరు తినే ఆహారం ఏదైతే మీరు తింటున్నారో ఆ ఆహారము కంటే మీ ప్రాణం గొప్పది. జాగ్రత్తగా వినండి. ఆహారం కంటే ఏం గొప్పది? మన ప్రాణం గొప్పది. మనకి ప్రాణం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అలాగే మీ వస్త్రము కంటే మీ దేహము గొప్పది అన్నట్లుగా యేసుప్రభు మాట్లాడారు 23 వచ్చిన. మీరు కట్టుకునే వస్త్రం గొప్పదా, మీ దేహం గొప్పదా అంటే దేహమే గొప్పది. ఆనాడు ఏదైనా తోటలో ఆదాముకి దేవుడు ఏం చెప్పాడంటే, బాబు ఈ తోట చెట్ల యొక్క ఫలములు నీవు తిను, ఏదైనా తిను, కానీ తోట మధ్యలో నాటిన ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు ఫలములు తినొద్దు అని చెప్పాడు. ఇక్కడ మన సబ్జెక్ట్ అది కాదు, కానీ అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆహారము కూడా ఇచ్చేది దేవుడే. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. విత్తువానికి విత్తనమును విత్తిన తర్వాత ఆ విత్తనము మొలకెత్తి మొలిచి ఎదిగి ఆహారం లేకపోతే ధాన్యం లేకపోతే ఫ్రూట్స్, పళ్ళు, వెజిటబుల్స్ ఇవన్నీ కాసేలాగా మనకు అనుగ్రహించేది దేవుడే. ఈ భూమి మీద ఎక్కడ ఏ చెట్టు మొలిచి కాయలు ఫలిస్తూ ఉన్నా ఉపయోగకరముగా మానవ జాతికి ఉంటూ ఉన్నది అంటే దానికి కారణం ఎవరంటే దేవుడే. అలాగే మనం వస్త్రాలు కట్టుకుంటున్నాం. ఈ వస్త్రాలు ఈ భూమి మీద ఇప్పుడు అనుకోండి బాగా చీప్గా దొరికేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా బట్టలు ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా ఈ యొక్క జనవరి మాసంలో సంక్రాంతి సీజన్లో విస్తారమైన సేల్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోనూ అనేక చోట్ల జరిగాయి. మనకి తెలుసు, మనం చూసాం.
లేదా విన్నాం. అయితే ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా బట్టలు దొరికేస్తున్నాయి, కానీ ఒకప్పుడు అంతలా ఉండేవి కాదు. చాలా అరుదుగా వస్త్రాలు ఉండేవి. ఎందుకంటే అప్పుడు చాలా కష్టపడేవారు. ఆ యొక్క నూలు తీసుకుని, ఆ నూలు పోగు తీసుకుని అది వడికి అవన్నీ చేసి వస్త్రాలు తయారు చేయటం, నేతగాడు అవన్నీ సిద్ధపరిచి అవన్నీ చేసుకోవడానికి చాలా సమయం పట్టేది. అది చీర నేయటం కావచ్చు, లేకపోతే పంచె నేయటం కావచ్చు, లేకపోతే వస్త్రాలు తయారు చేయడం కావచ్చు. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగిపోయింది. ఆధునిక యుగంలోనికి మనం వచ్చేసాం కాబట్టి విస్తారంగా టెక్నాలజీ పెరిగిపోయింది. వస్త్రములు ఎక్కడ పడితే అక్కడ విస్తారముగా తయారైపోతూ ఉన్నాయి. అయితే ఆ వస్త్రములు తయారు చేయబడటానికి ఆ నూలు లేకపోతే ఉన్ని లేకపోతే అవి ఎక్కడి నుంచి వస్తాయంటే చాలా మట్టుకు మొక్కలలో నుంచి వస్తాయి. మొక్కల నుంచి ఆ కాసిన ఆ కాయలు తీసుకుని వాటిని తీసుకుని చేస్తారు. అదంతా ఇప్పుడు మనకు సైన్స్ అది ఇప్పుడు అది మనకు అనవసరం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వస్త్రాలు తయారు చేయబడటానికైనా దేవుడే ఇవ్వాలి. అలాగే ఆహారం మనకు అనుగ్రహించేది కూడా దేవుడే. ఒక కీర్తనలో దావీదు గారు అంటారు అద్భుతమైన మాట, భూమిని నీవు వర్షమును పంపించి తడుపుచున్నావు, ఆహారము సిద్ధపరుస్తున్నావు నువ్వే అన్నట్లుగా దేవుడిని కనపరుస్తాడు దావీదు గారు కీర్తనాకారు. మనకు ఆహారం ఇచ్చేదెవరు? దేవుడే. వస్త్రములు ఇచ్చేదెవరు? దేవుడే. మానవులు తయారు చేస్తున్నారు, కానీ ఆ తయారు చేయబడటానికి ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇస్తున్నాడు కాబట్టి వస్తుంది. దేవుడు ఆపెత్తే రాదు. దేవుడు కనుక బిగబట్టుకుంటే దేవుడి దగ్గర నుంచి తీసుకోగలిగిన వాడు ఎవడు లేడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఆహారం ఇచ్చేది దేవుడే, వస్త్రాలు ఇచ్చేది దేవుడే, అలాగే మనకు ప్రాణములను ఇచ్చింది దేవుడే. నాలో ప్రాణం ఉన్నది, అలాగే మీలోను, ఈ మాటలు వింటున్న బిడ్డల్లోనూ ప్రాణము, ఒక్కొక్కరిలోనూ వారి వారి ప్రాణం ఉన్నది కదా. ఆ ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడే. మనకి శరీరం ఉంది, దేహం ఉంది. ఈ దేహం ఇచ్చింది ఎవరు? ఇంతకుముందు ఒక పాట పాడాను కదా, ఆ పాటలో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు లేదా రూపించిన వాడవు నీవే అని భక్తుడు పాట రాశాడు కదా. నా తల్లి గర్భంలో నన్ను రూపించిన దేవుడు, అలాగే మీ తల్లి గర్భములలో మిమ్మల్ని రూపించిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును. అంటే మనకు ఆహారం ఇచ్చేది దేవుడే, వస్త్రములు ఇచ్చేది దేవుడే, మనకి దేహం ఇచ్చింది దేవుడే, మనకి ప్రాణం ఇచ్చింది దేవుడే. అన్నీ చేసింది ఎవరు? దేవుడే. ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అందులో ఎటువంటి సంశయము సందేహము ఎంత మాత్రమూ లేదు. దేవుడికి మహిమ కలుగును. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు మాట్లాడితే ఏమంటున్నారంటే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అదేంటి? ఆహారం దేవుడే ఇచ్చాడు, వస్త్రాలు దేవుడే ఇస్తున్నాడు, దానికి ముడిసరుకు దేవుడే ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఆహారం గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కూరగాయలు మనం పండించుకుంటున్నాం, రైతులు పండిస్తున్నారు. కొంతమంది ఇళ్ళ దగ్గర లేకపోతే వారి వారి హౌసెస్ దగ్గర చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటూ కూరగాయలని, పళ్ళని అవి పెంచుకుంటూ ఉన్నారు. మొక్కలు పెంచి అవి కాయటానికి వారి ఎరువులు కొట్టి అవన్నీ చేసుకుంటున్నారు. వారు ఎంత ఏది చేసినా అవి కాయాలి లేకపోతే పూయాలి అని అంటే కనుక దేవుడే ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే అవి రావు. గుర్తుపెట్టుకున్న మాట ఎప్పుడైనా సరే. ఇప్పుడు కూరగాయలు అనుకోండి, ఉదాహరణకి కూరగాయలు తీసుకొని డైరెక్ట్గా మనం తినేస్తామా? కూరగాయలు తినం. కూరగాయల్లో కొన్ని తినే ఉన్నాయి, క్యారెట్లు ఉన్నాయి, బీట్రూట్లు ఉన్నాయి. కానీ అవి కూరలు వండుకుంటాం, మనం తయారు చేసుకుంటాం. అంటే అవి ముడిసరుకుని తీసుకుని మనం కర్రీస్ తయారు చేసుకుంటాం, వివిధ రకాలుగా వంటలు వండుకుంటాం, ఆహారాన్ని సిద్ధపరచుకుంటాం. ఇప్పుడు వరి పండుతుంది, ధాన్యం పండుతుంది. ఆ ధాన్యం వచ్చిన తర్వాత ధాన్యం డైరెక్ట్గా కంచంలో వేసుకుని తినేస్తామా? ప్లేట్లో వేసుకుని తినేస్తామా? తినం. అది మళ్ళీ రైస్ మిల్కి వెళ్తుంది, ఆ పొట్టంతా తీసివేయబడుతుంది, బియ్యపు గింజలు వస్తాయి, అవి మళ్ళీ మూటల్లో వస్తాయి. అవన్నీ మనం మళ్ళీ తిరిగి కొనుక్కోవడం, లేకపోతే మనం పండించుకున్నమైతే మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా మనం మరలా వంట మొదలుపెట్టి వండుకోవటం, అన్నం వండుకోవడం, ఇవన్నీ చేసి తింటాం. అవన్నీ కూడా ఎవరివ్వాలి? దేవుడే. ఆహారం ఇచ్చేది దేవుడే, వస్త్రాలు ఇచ్చేది దేవుడే, మనకి ప్రాణం ఇచ్చింది దేవుడే, మనకి దేహములు ఇచ్చింది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి ప్రభు అయిన యేసుక్రీస్తు. గమనించండి. అయితే ఇందులోనే భేదములున్నాయి, తారతమ్యములున్నాయి. ఈ మాట పట్టుకోండి జాగ్రత్తగా. యేసుప్రభు ఏమంటున్నాడంటే ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా.
ఆహారం ఇచ్చేది నేనేరా బాబు, కానీ ఆహారం కంటే గొప్పది ఏంటంటే మీ ప్రాణము. ఆ ప్రాణం ఇచ్చేది కూడా నేనే. ఆహారం కంటే ఏది గొప్పది? ప్రాణము. మీకు వస్త్రం మీరు తయారు చేసుకున్నారు కరెక్టే, అవి తయారు చేయబడడానికి ఆ ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇస్తున్నాను కాబట్టి వస్తుంది. టెక్నాలజీ అని నేను వాడాను కదా ఒక పదం. టెక్నాలజీ అంటే యంత్రాలు. ఆ యంత్రాలు అవన్నీ తయారు చేయబడాలంటే మనుషులకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే ఇవ్వాలి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములైన యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞానం ఇవ్వకపోతే మనుషులకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సరే, అయితే యంత్రాలు తయారు చేయబడాలంటే మరి వాటికి సొరుకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సొరుకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ సొరుకు, జాగ్రత్తగా వినండి, భూమిలో నుంచి వస్తుంది చాలా మట్టుకు. మళ్ళీ అదొక విస్తారమైన విషయము, మనకు ఇప్పుడు అందులోకి వెళ్ళొద్దు, కానీ జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలోనే మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం, బయట విషయాలకు వెళ్ళొద్దు. దేవుని వాక్యమే మనకి జీవం ఇచ్చేది, దేవుని వాక్యమే మనకు బలం ఇచ్చేది, దేవుని వాక్యం మనకు శక్తినిచ్చేది, దేవుని వాక్యమే మనకి కృపను గురించి మనల్ని బలపరిచి సహాయం చేసి నడిపించేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆహారం ఇచ్చేది నేనైనా ఆహారం కంటే మీకు నేను ఇచ్చిన ప్రాణం గొప్పది అంటున్నాడు దేవుడు. మీకు వస్త్రాలు వచ్చినవంటే అది నా వల్లే వచ్చినవి, అయితే ఆ వస్త్రాల కంటే మీ దేహములు గొప్పవి అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఇచ్చిన వాటిలోనే కొన్ని భేదములున్నవి. అంటే ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రము కంటే దేహం గొప్పది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, గొప్పమంటారు కదండి, అయితే మన ఆహారం తినకపోతే మన ప్రాణం ఉండదు కదండి, మనం బ్రతకాలంటే మరి తినాలి కదండి అని మీరు అంటారు. అలాగే మన వస్త్రాలు కట్టుకోవాలి కదండి, సిగ్గు కాపాడుకోవాలి కదండి, మన మానాన్ని కాపాడుకోవాలి కదండి. ఏదేను తోటలో అంజూరపు ఆకులతో చుట్టబడిన ఆ ఆదాము అవ్వలను చేరదీసి వారి పాపమును క్షమించి వారికి చర్మపు చొక్కాయలు చేసి దేవుడే ఇచ్చాడు కదండి. ఆదికాండంలో 3వ అధ్యాయంలో రాసింది కదండి, వస్త్రములు దేవుడే ఇచ్చాడు కదండి, అవి కప్పుకోవాలి కదండి అని మీరు అంటారు. అవును, దేవుడు అందుకే ఇచ్చాడు. ఆహారం తినాలి, మన యొక్క దాన్ని ఏమంటారు, మన ఉదర పోషణ, మనం బ్రతకడానికి, మన ప్రాణం నిలవడానికి. కొంతమంది బాగా నీరసంగా సమస్యలు పోతున్నారు అనుకోండి, బలమైన ఆహారం పెట్టండి వాళ్ళకి అని అంటారు కదా, మనం వింటాం కదా, మనం కూడా అంటాం కదా, కొన్నిసార్లు మనం కూడా తింటాం కదా, బలమైన ఆహారం తింటాం కదా. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, మన సబ్జెక్టు తినడం కట్టుకోవడం కాదు, కానీ ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, దేవుడు ఇచ్చే వాటిలోనే కొన్ని స్థాయిలు ఉన్నాయి. ఈ మాట పట్టుకోండి మీరు. దేవుడు ఇచ్చే వాటిలోనే కొన్ని స్థాయిలు ఉన్నాయి. దేవుడు మనలో ఏముంచాడంటే విశ్వాసాన్ని ఉంచాడు. విశ్వాసంలో ఏమున్నాయంటే స్థాయిలు ఉన్నాయి. దేవుడు మనకి కృపనిచ్చాడు. కృపలోనే ఏమున్నాయంటే స్థాయిలు ఉన్నాయి. దేవుడు మనకి వాక్యమునిచ్చాడు. వాక్యములో ఉన్న విషయాలు బోధిస్తూ ఉన్నాడు. అయితే వాటిలో కూడా ఏమున్నాయంటే స్థాయిలు ఉన్నాయి. నేను వాక్యం లోపలికి వెళితే బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే పై నేను మీకు విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. చాలామంది ఏమనుకుంటారంటే, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కదండి, యేసుప్రభుని నమ్ముకున్నాం, క్రైస్తవులంతా ఒకటే అనుకుంటారు. లేదు, దేవుని దృష్టిలో క్రైస్తవులంతా ఒకటిగానే కనిపిస్తున్నప్పటికీ ఏం జరుగుతుంది అంటే, వారి జీవితములలో వారు ఆత్మీయంగా ఎదుగుదల ఏదైతే ఉంటూ ఉన్నదో అది స్థాయిలలో ఉంటుంది. అందరి ఎదుగుదల ఒకటి కాదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడయ్యా అంటే, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము నుండి
కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. 14వ వచనం, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి ఎదురగును. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, భౌతికముగా మన శరీర రీతిగా పుట్టిన పిల్లలు ఉన్నారు, వయసుకు వచ్చిన బిడ్డలు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు, అలాగే తండ్రుల స్థాయిలో ఉన్నవారు ఉన్నారు, అలాగే వృద్ధులు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, ముసలివారు కూడా ఉన్నారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి, అందరిది ఒక స్థాయి కాదు. ఇప్పుడు శిశువు ఉన్నాడు, శిశువుకి వాళ్ళ తల్లిపాలే ఇవ్వాలి. శిశువుకి పిలిచి బిర్యానీ పెట్టామనుకోండి, వాడు చచ్చూరుకుంటాడు. వాడు తినడనుకోండి, వాడికి ఒకవేళ తినిపిస్తే వాడు చచ్చిపోతాడు. యవ్వనస్తులు బిర్యానీ తినగలరు, బిర్యానీ తింటారు. అది బలమైన ఆహారంగా కొంతమంది భావిస్తారు. సరే, ఏదేమైనప్పటికీ వారి శరీరానికి, వారి దేహమునకు అది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మళ్ళీ వృద్ధులు ఉన్నారు, వృద్ధులు వారికి పట్టుకెళ్ళి అదే బిర్యానీ పెట్టామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, అమ్మా మా వయసు అయిపోయిందిరా, మేము ఏమి తినలేము, మేము అరిగించుకోలేము, మా బలము సరిపోదు, మా జీర్ణ వ్యవస్థ సహకరించదు, మేము ఈ బిర్యానీలు ఏమీ తినలేము, మాకు కొద్దిగా అన్నం వేసి కొద్దిగా మజ్జిగ వేసేవాడు సరిపోతుంది, వీలైతే కొద్ది వెజ్ కర్రీ వేసేవాడు సరిపోతుంది అని వృద్ధులు చెబుతారు. ఇది శారీరకంగా జరుగుతున్న ప్రక్రియ. అయితే ఆత్మ సంబంధముగా ఎలా ఉంటుందయ్యా అంటే, శిశువు ఉన్నాడు, ఆ శిశువు అప్పుడే పుట్టినవాడు, అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినవాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినవాడు శిశువు స్థాయిలో ఉంటాడు. అప్పుడే యేసుప్రభువే దేవుడు అని అంటాడు, యేసుప్రభు రక్షకుడు అంటాడు, నాకు యేసుప్రభు కావాలంటాడు, హల్లెలూయా స్తుతి మహిమ అంటాడు, స్తోత్రం అంటాడు. ఆ తర్వాత శిశువు స్థాయి నుండి ఎలాగైతే భౌతికముగా మనము పెరుగుతూ వచ్చామో, అలాగే ఆత్మీయంగా కూడా శిశువు స్థాయి నుండి కొద్దిగా ఎదుగుతూ బాలుడి స్థాయిలోనికి వస్తాం. మనం ఆత్మలో జరిగే పని. దేవుడిలో కొద్దిగా పెరుగుతూ బాలుడి స్థాయికి వస్తాం. బాలుడి స్థాయికి వచ్చిన తర్వాత ఇంకొన్ని విషయాలను దేవుడు మనకి బోధిస్తాడు. అలాగే బాలుడి స్థాయి నుంచి యవ్వన దశలోకి వస్తాం ఆత్మలో. ఆ యవ్వన దశ నుంచి తండ్రుల స్థాయిలోకి వస్తాం. తండ్రుల స్థాయిలో నుంచి వృద్ధుల స్థాయిలోనికి వెళతాం. ఇది ఆత్మలో జరిగే ప్రక్రియ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే శారీరకముగా శిశువు స్థాయి నుండి బాలుడి స్థాయిలోనికి వచ్చి, బాలుడి స్థాయిలో నుంచి యవ్వన స్థాయిలోనికి వచ్చి, యవ్వన స్థాయిలో నుంచి వృద్ధుల స్థాయిలోనికి వచ్చి, వృద్ధుల స్థాయిలోకి వచ్చిన తర్వాత చచ్చిపోతాం. అది భౌతికంగా జరిగేది. ఆత్మ సంబంధంగా వృద్ధుల స్థాయిలోకి వెళ్ళిన తర్వాత చనిపోవటం ఉన్నదు. ఆత్మ సంబంధంగా వృద్ధుల స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ప్రభువు దగ్గరికి మనం చేరతాం కదా. ప్రభువు దగ్గరికి చేరిన తర్వాత ఆ వృద్ధాప్యములో, అంటే ఆత్మ సంబంధంగా మనం వృద్ధులమయ్యాం కదా, ఎదిగాము కదా, దేవునిలోను, ఆత్మలోను, వాక్యములోను, విశ్వాసంలోను, దేవుని కృపలోను మనం ఎదిగాము కదా. మనం ఎదిగిన దానిని బట్టి పరలోకములో దేవుడు మనకి మహిమ అంతస్తునిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే కొంతమంది యేసు ప్రభువుని నమ్మినప్పుడు ఎలా ఉన్నారో 20 సంవత్సరాలు అయిపోయినా, 30 సంవత్సరాలు అయిపోయినా, 40 సంవత్సరాలు అయిపోయినా, 50 సంవత్సరాలు అయిపోయినా వారు అదే భక్తి జీవితము, ఎదుగుదల లేని వారిగా ఉండిపోతున్నారు. అలాంటి వారిగా హెబ్రీ సంఘములో ఉన్నారు. అందుకే ఆ హెబ్రీ సంఘములకు పౌలు గారు ఆ మాట చెప్పాడు. అది మనం చదువుకున్నాం. అది మన అంశం కాదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆహారము కంటే ఏం గొప్పది? ప్రాణం గొప్పది. అంటే మనం తినే ఆహారం కంటే మన ప్రాణం గొప్పది. అలాగే మనం కట్టుకునే వస్త్రాల కంటే ఏం గొప్పది? మన దేహం గొప్పది. ఇప్పుడు బట్టలు చిరిగిపోతే పడేస్తాం, కాళ్ళతో కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఇప్పుడు పోనీ మన చేయి తెగిందనుకోండి, ఇప్పుడు ఏ లేవన తెగిందనుకోండి, తెగిందిరా ఇంకా కొద్దిగా అది కూడా తెంపేసి అనుకుంటే అవతల పడేస్తామా? పడేయం. దాన్ని మళ్ళీ బాగు చేసుకోవడానికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి, అవసరమైతే మనమే కట్టుకోవడానికి, మనకు తెలిసిన చిన్నపాటి వైద్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కాలు ఇరిగిపోయింది అనుకోండి, బాగా ఇరిగిపోయింది అనుకోండి, బయటపడేస్తుందని కాదు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, నేను పుట్టి లేకపోతే 30 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికే ఎన్నో చూసేసాను లోకంలోని, పోతే పోయింది కాలు అని అలా పడేస్తామా? పడేయం. ఒకవేళ ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా
ఎముక విరిగిపోయి ఏమన్నా జరిగితే పడేయం, వెంటనే హాస్పిటల్ పరిగెడతాం, లబోదిపోమంటాం, బాబు కాలు బాజారా బాబు అంటే ఐరన్ రాడ్ ఏదో పెట్టి లేకపోతే ఏదో రాడ్ పెట్టి మొత్తం మీద క్లిప్లు పెట్టి అవి పెట్టి సెట్ చేసి సరి చేసి కట్టి బాగు చేసి ఒక 2-3 నెలల్లో మళ్ళీ తిరిగేలాగా చేస్తాడు ఆ డాక్టర్ గారు. దేవునికి స్తోత్రం కలిగిన. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆహారం మనకిస్తున్నాడు, ఆయనే మనకి ప్రాణం ఇచ్చాడు మనం బ్రతకడానికి, అలాగే మనకు కట్టుకోవడానికి వస్త్రాలు ఆయనే ఇస్తున్నాడు. అయితే మనకి దేహం ఇచ్చింది కూడా ఆయనే, అన్నీ ఆయనే ఇచ్చినా ఆయన ఇచ్చిన వాటిలో భేదములున్నాయి, స్థాయిలున్నాయి. అలాగే జాగ్రత్తగా వినండి, మనం భక్తి జీవితంలో ఆయన రక్షణ మనకిచ్చాడు. రక్షణ గొప్పదే, రక్షణ గొప్పదే. జాగ్రత్తగా వినండి, రక్షణ గొప్పదే. హెబ్రీ పత్రికలో అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందరు అన్నాడు కదా. రక్షణ గొప్పది, దేవుడు మనకిచ్చిన రక్షణ చాలా గొప్పది. తుమ్మితే ఊడిపోయే ముక్క అంటారు తెలుసు కదా, అలాంటిది కాదు రక్షణ. యేసు ప్రభుల వారు మనకిచ్చిన రక్షణ చాలా విలువైనది, చాలా గొప్పది, చాలా ప్రశస్తమైనది. దాని కొరకు ఆయన మన కొరకు వెల చెల్లించాడు, సిలువ మీద చచ్చిపోయాడు, ఆయన తన రక్తాన్ని చిందించాడు, మన కొరకు దెబ్బలు తిన్నాడు, ముఖాన్ని ఉమ్మయించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు యేసు ప్రభుల వారు. ఎందుకు? మనల్ని రక్షించడానికి, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చెను అను మాట మనకి 19వ అధ్యాయం 10వ వచనం ఇదే లోకాసు వార్తలో మనకు కనబడుతుంది. అంటే నశించిపోతున్న మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఆయన రక్షకుడు, మనకి రక్షణ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణ చాలా విలువైనది, గొప్పది. అయితే రక్షణ పొందిన మనం రక్షణలో ఆగిపోకూడదు, రక్షణలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి. అందుకే పేతురు గారు రాసిన పత్రికలో అంటాడు అద్భుతమైన మాట. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు మొదటి నుంచి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనం నమ్మటానికి, అంగీకరించడానికి కారణం ప్రప్రథమంగా ఏమిటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చింది సువార్త రూపేణ. దేవుని వాక్యం మనల్ని దర్శించింది. వాక్యం అంటే ఎవరు? యేసుప్రభువే. వాక్యం అంటే మళ్ళీ యేసుప్రభువే. అయితే ఆ వాక్యం మనల్ని దర్శించడాన్ని బట్టి, ఓహో యేసుప్రభు దేవుడా, యేసుప్రభు రక్షకుడా, నా కొరకు చనిపోయాడా, నా పాపాల నుంచి నన్ను నేను విడిపించుకోలేనా, నా పాపాల నుంచి నేను విడిపించబడాలంటే ఆయన నమ్ముకోవాలా, పాపక్షమాపణ ఆయన మాత్రం ఇవ్వగలడా, ఓహో నా కొరకు చనిపోయి తిరిగి లేచాడా అనే ఒక గ్రహింపు మనకి ఎలా వచ్చిందంటే వాక్యం ద్వారా వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రభువా నా పాపాలు క్షమించని పశ్చాత్తాపడతాం, మనం కన్నీరు కాలుస్తాం, ప్రభు పాదాలు పట్టుకుంటాం, ప్రభువా నన్ను క్షమించయ్యా, రక్షించయ్యా అని. లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ వచ్చి, పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీరు కార్చినట్లుగా మనం ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తాం. నేను కూడా అలాగ రక్షింపబడిన వాడినే. ఒకప్పుడు పాపిగా లోకంలో ఇష్టానుసారంగా ఉన్న నన్ను ప్రభు ప్రేమించి, దర్శించి, రక్షించి, కృపనుగ్రహించి ఆయన ఏం చేశాడయ్యా అంటే ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన సేవకుడిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అయితే రక్షింపబడిన తర్వాత ఏం చేయాలయ్యా అంటే రక్షణలో ఎదగాలి అంటే మళ్ళీ ఏం కావాలి? వాక్యమే కావాలి. రక్షించబడటానికి మనకి వాక్యమే సహాయం చేస్తుంది. మనం రక్షింపబడిన తర్వాత వాక్యమే మనము ఎదగటానికి బలాన్ని ఇస్తుంది. హెబ్రీ 5:12 మనం చదివినప్పుడు అక్కడ ఏముందంటే బలమైన ఆహారము అన్నాడు. బలమైన ఆహారం అదేంటి? మళ్ళీ అది వాక్యమే. అంటే వాక్యములో కూడా ఏమున్నాయంటే స్థాయిలు ఉన్నాయి. అందరూ చెప్పేది ఒకే వాక్యముగా కనపడుతుంది, కానీ ఒకే వాక్యము కాదు. ఆ పాస్టర్ బైబిల్ పెట్టుకున్నాడండి, ఈ పాస్టర్ బైబిల్ పెట్టుకున్నాడండి, ఆ పాస్టర్ బైబిల్ పెట్టుకున్నాడండి, ఆ పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడండి, ఈ పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడండి. బైబిల్ పట్టుకున్న వాడల్లా పాస్టర్ కాదు, బైబిల్ పట్టుకున్న వాడల్లా సేవకుడు కాదు, బైబిల్ పట్టుకున్న వాడల్లా అసలు క్రైస్తవుడు కూడా కాకపోవచ్చు. దానికి చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు మనం అందులోకి వెళ్ళొద్దు, కానీ జాగ్రత్తగా వినండి. అయితే ఏ పాస్టర్ చెప్పడం కాదు, ఆ పాస్టర్ని నడిపిస్తున్న దేవుడు తన ఆత్మ ద్వారా ఆ వాక్యము లోపలికి తీసుకుని వెళుతున్నప్పుడు, శిశువులుగా ఉన్నప్పుడు పాల వంటి వాక్యము, ఎదుగుతూ ఉన్నప్పుడు బలమైన వాక్యం కావాలి. శిశువుకి పాలు పడతావు, 1 సంవత్సరం పడతావు,
1 సంవత్సరంన్నర అయిన తర్వాత పాలు మానిపించేయడానికి చూస్తాం. అంతే తప్ప 20 సంవత్సరాలు వచ్చినా అయ్యే పాలు పడతా కూర్చోవు నువ్వు ఒక తల్లిగా. అంతే కదా. ఇప్పుడు శిశువుగా ఉన్న బిడ్డకి పాలు పట్టిన తర్వాత బాగా ఎదుగుతున్నాడు సంవత్సరం వచ్చింది కుర్రోడికి, ఇంకో 2-3 సంవత్సరాలు పడదామని అనుకోవు నువ్వు. అప్పుడు మారుస్తావు. ఫుడ్ అంటావు. ఈ మధ్య కొత్తగా ఓట్స్ బయలుదేరినాయి కదా, ఓట్స్ అంటావు, అయ్యి అంటావు, ఇవి అంటావు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అంటావు. ఏదోలాగా బలమైన ఆహారం పెట్టాలి, బలం పుంజుకోవాలి, బిడ్డ బలంగా ఉండాలి, బిడ్డ ఎదగాలి, శరీరంలో దేహపరంగా ఎదగాలి, శరీర దారుఢ్యము వృద్ధి చెందాలి అని నీవు అనుకుంటావు కదా. అలాగే దేవుడు కూడా అనుకుంటున్నాడు. దేవుడు ఇంతకుముందు మనం పాడిన పాటలో ఏముందంటే, తల్లివి నీవే నా తండ్రివి నీవే, తోడు నీవే నా నీడా నీవే అన్నాడు ఆ పాటలో భక్తుడు. అంటే మన తల్లి ఎవరు? దేవుడే. మన తండ్రి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. వాక్యం ఎవరు? యేసుక్రీస్తే. అంటే మనము వాక్యము ద్వారా రక్షింపబడ్డాం కదా. వాక్యం అనే పాలు, అంటే వాక్యములో పాలు తక్కువ స్థాయి ఆహారం, బలమైన ఆహారం అధిక స్థాయి ఆహారం. ఒక మనిషి ముందు ప్లేట్ నిండా బిర్యానీ పెట్టి, లేకపోతే మంచి మటన్ కర్రీ వేసి పెట్టి, ఒక గ్లాసులో పాలు పెట్టి, నీకు ఇది కావాలంటే ఏం తీసుకుంటాడు? పాలు తీసుకోడు, మటన్ అంటాడు. పాలు తాగడం పెట్టరా బాబు, పాలు కలిన తర్వాత నాకు అయి కాదు, నాకు బలమైన ఆహారం కావాలి. ఈ పాలు తాగితే నా కడుపు నిండదు, నేను బలం పుంజుకోలేను, పని చేయాలి కదా, నేను బ్రతకాలి కదా, రాత్రి దాకా మళ్ళీ తినేలోపు నేను బ్రతకాలి కదా, నా పని నేను చేసుకోవాలి కదా, నా ఉద్యోగం నేను చేసుకోవాలి కదా, నా వ్యాపారం నేను చేసుకోవాలి కదా, నాకు బలమైన ఆహారం కావాలి. అలాగే ఆత్మలో నీవు ఎదగటానికి నీకు బలమైన ఆహారం కావాలి. ఆహారం కంటే ప్రాణం గొప్పది. ఆహారం ఇచ్చింది ఎవరు? దేవుడే. ప్రాణం ఇచ్చింది ఎవరు మనకి? దేవుడే. మనం కట్టుకోవడానికి బట్టలు ఇచ్చింది ఎవరు? దేవుడే. అయితే వాటితో పాటు మనకి దేహం, శరీరం, బట్టలు ఉండాలంటే ముందు శరీరం ఉండాలి కదా, శరీరం ఉండాలి కదండి. ఒక అతను అంటండి, రీసెంట్గా విన్నాను, అతను ఇంచుమించు 60 లేదా 70 సంవత్సరాలు ఒక మిషన్లో ఉన్నాడంటే అతను. ఒక మిషన్ అంటే ఏంటంటే ఒక యంత్రం, ఒక మిషన్లో అతను ఉన్నాడు. అది నేను చూశాను వీడియో. అది ఎలా ఉందంటే, ఇప్పుడు మన మెడ దగ్గర నుంచి ఇంచుమించు పాదం వరకు ఆ మిషన్ ఒక సిలిండర్ లాగా ఉంది, పెద్ద సిలిండర్. అందులో ఉన్నాడు. ఎందుకంటే అతనికి లంగ్స్ ఏవో పోయినవి, అంటే ఊపిరితిత్తులు పోయాయి. అవి వర్క్ చేయాలి. ఇప్పుడు ఊపిరితిత్తులు పని చేయకపోతే మనిషి చచ్చిపోతాడు కదా. మనం ఊపిరి ఎలా పీల్చుకుంటాం? లోన ఊపిరితిత్తులు 2 ఉంటాయి, కుడి వైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి, మన గుండె దగ్గరలో. అయితే అవి మీరు చేతులు పెట్టుకుని చూసుకోండి. ఎప్పుడైనా ఊపిరి పీల్చినప్పుడు ఆ ఎత్తు మళ్ళీ అలా ఊపుతూ ఉంటాయి. ఇప్పుడు మన గుండె మీద చేసుకుంటే ఎడమ పక్కన ఆ గుండె కొట్టుకుంటున్నట్టు మనకి ఎలా తెలుస్తుందో ఊపిరితిత్తులు కూడా మనకు అర్థమవుతుంది. అలాగే ఊపిరితిత్తులు అలా పంప్ అవుతూ ఉంటాయి. అయితే ఆ సిస్టమ్ అతనికి ఫెయిల్ అయిందని చెప్పి ఆ డాక్టర్లు ఏం చేశారంటే, అతను బతికించుకోవాలనే ఒక కోరికతో వాళ్ళు చేసిన ప్రయోగం ఏంటంటే, అతను ఒక సిలిండర్ పెట్టారు. మెడ భాగం నుంచి ఇక్కడ వరకు ఇంచుమించు పాదం లేదా మోకాళ్ళ వరకు ఆ సిలిండర్లోనే 60 లేదా 70 సంవత్సరాలు ఉన్నాడంటండి. ఇది రియల్గా జరిగిన విషయం ఇది. అతనికి ఇంక వస్త్రాలు అక్కర్లా, ఎందుకంటే ఆ మిషన్ తీస్తే చచ్చిపోతాడు. మీరు ఒక 2 నిమిషాలు ఊపిరి తీసుకోవడం మానేయండి, ఇబ్బందిగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మానేయండి, సర్దుకుంటారు. ఈ భూమి మీద ఉండరు మీరు. అలాగే ఇప్పుడు అతనికి ఊపిరితిత్తులు సరిగ్గా వర్క్ చేయట్లేదు కదా, అతనికి కనుక ఆ మిషన్ తీసి బట్టలు మారుద్దామంటే సెట్ అవుతుందా? లేదు. అదే మిషన్లో అతను ఇంచుమించు అంతకాలం ఉండిపోయాడు. అయితే ఇక్కడ మీకు ఒక విచిత్రం చెప్తాను. అంతకాలం ఉండిపోయినా అతడు తన తెలివికి పొదును పెట్టాడు. అతను అదే స్థితిలో, అదే మంచం మీద పడుకుని, నోటుతో పెన్న పట్టుకుని పేపర్ మీద రాస్తా చదువుకుని అతడు లాయర్ అయిపోయాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా అద్భుతమైన విషయం ఇది. మనకు అన్ని అవయవాలు ఉన్నా సరే మనం కొన్ని పనులు చేయలేని వారిగా ఉంటాం. అతడు అదే ప్లేస్లో ఉండి చదువుకుని మళ్ళీ అది గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటే అతని చేతులు మన లోనే ఉంటాయి, బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో నోటుతోనే పెన్ను పట్టుకుని రాస్తూ చదివినవి గుర్తుపెట్టుకుని అతను మళ్ళీ అదే పెన్నుతో ఎగ్జామ్ రాసి లాయర్ అయ్యాడు. ఇది రియల్గా జరిగిన విషయం. కావాలంటే యూట్యూబ్లో కూడా ఉందని మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం అంటే, అతనికి ఇదంతా ఎందుకు చెప్పానంటే, అతనికి వస్త్రాలు మార్చడం కుదరదు. వస్త్రాలు వెంటనే మనం మార్చుకోలేరు, స్నానం అవన్నీ ఉంటాయి కదా. నాకు తెలిసి అతను మరి అన్ని సంవత్సరాలు స్నానం లేకుండా ఉండిపోయాడేమో.
లేకపోతే లోన స్టీమ్ ఏమన్నా పెట్టారేమో, స్టీమ్ బాత్ అంటారు కదా, అలాంటిది ఏమన్నా పెట్టారేమో, శరీరం శుభ్రమైపోయేలాగా లోన చెమటలు పట్టి, లేకపోతే ఆ నీళ్లు లోనకు వెళ్ళి తడిపి ఏమన్నా మిషన్లో ఉందేమో సిస్టమ్, నాకు తెలియదు. కానీ మొత్తం మీద అతనికి వస్త్రాలు మార్చడం కుదరదు. ఎందుకు ఈ మాటలని చెప్పానంటే, అతనికి ఆ సిస్టమ్ లేదు. కానీ మనం వస్త్రాలు మనం మార్చుకుంటూ ఉంటాం. వస్త్రాలు ఇప్పుడు శరీరం మనకు ఉంది, ఈ శరీరం ఉండబట్టే కదా వస్త్రాలు మార్చుకుంటాం. శరీరం లేకపోతే వస్త్రాలు మార్చుకోలేం కదా, అంతే కదండి. శరీరం లేకపోతే వస్త్రాలు మార్చుకోలేం కదా. ఇప్పుడు ప్రాణం ఉంది కాబట్టి మనం తింటున్నాం, ఆ ప్రాణాన్ని కొనసాగింపు చేసుకుంటున్నాం, బ్రతకాలి కదా. అయితే ఇప్పుడు మనం తింటం మానేసామనుకోండి, నీరసం వచ్చేస్తుంది. అలా కొద్ది కొద్దిగా మనుషులమైన మనం ఏమైపోతామంటే నీరసించిపోయి చనిపోయే ప్రమాదం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆహారం ఇచ్చింది దేవుడే, మనకు ప్రాణం ఇచ్చింది దేవుడే, మనకు వస్త్రములు ఇచ్చింది దేవుడే, అలాగే మనకి దేహము శరీరాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ఇవి ఆయన ఇచ్చి ఆహారం కంటే ప్రాణం గొప్పదిరా, అలాగే మీకు ఇచ్చిన వస్త్రాల కంటే మీకు ఇచ్చిన దేహము గొప్పది అని అన్నాడు. అలాగే జాగ్రత్తగా మనకిచ్చిన రక్షణ గొప్పదే. ఆ రక్షణ కన్నా దేవుడి దృష్టిలో గొప్పది ఏంటంటే రక్షణలో ఎదగటము గొప్పది. మన ఆత్మను ఆయన తిరిగి బ్రతికించాడు. ఆయన నమ్ముకోవటాన్ని బట్టి మన ఆత్మ బ్రతికించబడిన తర్వాత అలా ఉండిపోకూడదు. ఈ ఆత్మకి వాక్యం అనే ఆహారం పెడుతూ ఉండాలి, వాక్యం అనే పాలు ఇవ్వాలి. ఎదుగుతూ ఉన్నప్పుడు మన ఆత్మ ఎదుగుతుంది, అప్పుడు వాక్యం అనే బలమైన ఆహారం పెట్టాలి, ఇంకా ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. గమనించండి బిడ్డలారా, ఇలాగ ఆత్మలో ఏమవ్వాలంటే వృద్ధి జరగాలి. అది ప్రతి క్రైస్తవునిలోనూ జరిగి తీరాలి, ప్రతి క్రైస్తవుల్లోనూ జరిగి తీరాలి. కానీ చాలామందిలో బాధాకరమైన విషయం ఏమిటంటే, మేము రక్షింపబడ్డాం కదా సరిపోతుంది, యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా పరలోకం వెళ్ళిపోతాం సరిపోతుంది. కాదు, నువ్వు వృద్ధి చెందాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, వాక్యంలో అభివృద్ధి చెందాలి, ఆత్మలో అభివృద్ధి చెందాలి. నువ్వు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము 17:2 ఆదికాండంలో ఉంటుంది, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదు అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి బిడ్డలారా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మనము రక్షింపబడిన వారం అలాగే ఉండిపోవటం దేవుని చిత్తము కాదు. రక్షింపబడిన మనం రక్షణలో వృద్ధి అవుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే ఆ వచనంలో ఏమన్నాడంటే, మనం చదువుకున్న వచనానికి వచ్చేయండి, లోకాసు వార్త 12వ అధ్యాయములో ఏమన్నాడంటే, ఎంతో శ్రేష్ఠులు అన్నాడు. 24వ వచనం చివరి మాట, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మనం ఎవరము? ఎంతో శ్రేష్ఠులు. మనం ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఎందుకు? శిష్యులకు చెబుతున్నాడు. ఈ మాట పట్టుకోండి మీరు, శిష్యులకు చెబుతున్నాడు, శిష్యులకు చెబుతున్నాడు. శిష్యులు అంటే క్రైస్తవులకు చెబుతున్నాడు దేవుడు. బాబు మీరు చాలా శ్రేష్ఠులురా బాబు, అయితే మీరు ఆ స్థాయిలు గమనించుకోవాలి. నేను చెప్తున్నాను, మీరు ఆహారం కోసం పరుగులు పెడుతున్నారు కదా, ఆహారం కోసం పరుగులు పెట్టడం కాదు, ఆహారము కంటే గొప్పదైన ప్రాణమును మీరు నిలబెట్టుకోవడానికి పరుగులు పెడుతున్నారు. పరుగులు పెట్టాలి. జాగ్రత్తగా వినండి. రక్షింపబడిన మనం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదేంటి ఈ వాక్యం ఎలా ఉంది కదా, ఎలా చెప్తున్నారు ఏంటని మీరు కంగారు పడిపోకండి. మీరు ఎప్పటి నుంచో ఎన్నో వాక్యాలు వినుంటారు కాబట్టి దేవుడు కొత్తగా ప్రత్యక్షిస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోలేని వారికి ఇది కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన ఆత్మ బ్రతికించబడింది కదా, మన ఆత్మ బ్రతికించబడిన తర్వాత అలా ఉండిపోవటం కాదు, దానికన్నా దేవుడి దృష్టిలో గొప్పది ఏంటంటే, ఆహారం కంటే ప్రాణం ఎలా గొప్పది, వస్త్రం కంటే దేహం ఎలా గొప్పదో, రక్షింపబడిన మన ఆత్మ, జీవింపబడుచున్న మన ఆత్మ అభివృద్ధి చెందడం దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే 2 మాటలు నేను చెబుతాను, ముగించేస్తాను, సమయం లేదు. ఒక మాట ఏమిటంటే, యేసు ప్రభు గురించి పౌలు అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయములలో ఎదుగుదాము అంటాడు. ఏమంటాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె, అంటే యేసు క్రీస్తు వలె మనం అన్ని విషయాలలోనూ ఎదగాలి, వృద్ధి చెందుట, ఎదుగుట. 2వ వచనం ఏమిటంటే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, ఎఫెసీ 4, 11, 12, 13 వచనాల తర్వాత చదువుకోండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ పురుషుల వరకు.
విశ్వాస విషయములోను జ్ఞాన విషయములోను ఎదుగు నిమిత్తము ఎదగాలి. క్రైస్తవులు ఆత్మలో ఎదగాలి, క్రైస్తవుల విశ్వాసములో ఎదగాలి. అలా రక్షింపబడిన వారు అలాగే ఉండిపోవటం కాదు. కొంతమంది ప్రసంగం స్టార్టింగ్లో మాట చెప్పాను. ప్రసంగం స్టార్టింగ్లో ఏమన్నాను? కొంతమంది తినటం కోసమే బ్రతుకుతారు అనే పదం వాడారు కొంతమంది. అలాగే కొంతమంది క్రైస్తవులు ఎలా అయిపోయారయ్యా అంటే, వాక్యం వింటున్నాం అంటే తింటున్నాం సరిపోతుంది. ఈ కూడికి అయిపోయిందా, వచ్చే కూడికి వాక్యం వింటున్నాం తింటున్నాం సరిపోతుంది. మళ్ళీ వచ్చే శుక్రవారం, వచ్చే బుధవారం, వచ్చే ఆదివారం అంటే ఏం జరుగుతుందయ్యా అంటే, తినటానికి బ్రతుకుతున్నారు. తినటానికి బ్రతకడం కాదు, తింటూ ఎదగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తింటూ ఎదగాలి. నువ్వు భౌతికంగా తింటున్నప్పుడు నీ శరీరం అనేది ఏమవుతుందంటే ఎదుగుతూ ఉంటుంది. కొంచెం ఒళ్ళు చేస్తావు, బలం అవుతావు. బలహీనంగా ఉండవు, బక్కపలసగా ఉండవు, కొంచెం బలం పుంజుకుంటుంది నీ శరీరం. శక్తి వస్తుంది నీకు. అలాగే ఆత్మలో కూడా నీకు శక్తి కావాలి, నువ్వు ఎదగాలి. యేసుప్రభు గురించి రాయబడిన మాట, యేసుప్రభు అంట జ్ఞానమందును వయస్సు అందును దేవుని దయందును మనుషుల దయందును వృద్ధి చెందుతూ ఎదిగాడు లేదా వృద్ధి చెందాడు అని రాసుంటాం. ఆయన ఎదిగాడు యేసుప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు. మనం కూడా శారీరకంగా ఎదుగుతున్నాం. మనం శారీరకంగా ఎదగడం కాదు, ఆత్మలో కూడా ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అది గమనించాలి. ఈ వాక్యం విన్న తర్వాత, వాక్యం బాగా చెప్పారు పాస్టర్ గారు, వాక్యం బాగా చెప్పడం కాదు, బాగా మంచి ఫుడ్ తినడం, ఫుడ్ బాగుంది అని చెప్పడం కాదు. ఆ ఫుడ్ బాగుందని చెప్పినా పర్వాలేదు, భౌతిక సంబంధమైనది. ఇక్కడ అలా కుదరదు. వాక్యం బాగుంది కాదు, ఆ వాక్యం నీ జీవితంలోకి రావాలి. ఆ వాక్యం నీ బ్రతుకులోకి రావాలి. ఆ వాక్యం మీద నీవు నిలబడాలి. ఆ వాక్యంతోనే నీవు నడవాలి. ఆ వాక్యం కోసం నువ్వు బ్రతకాలి. ఆ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడడానికి నీవు తాపత్రయం పడాలి. నీవు భక్తి చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే నీవు సహాయం చేస్తుంది. వాక్యం ఎవరని చెప్పి యేసుప్రభువే. వాక్యం యేసుప్రభువే. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులముగా మనము రక్షింపబడినది మొదలుకొని చనిపోయేంత వరకు మన జీవితంలో వాక్యమే ఉండాలి. ప్రధానంగా ప్రప్రథమముగా వాక్యం ఎవరంటే యేసుప్రభువే. క్రైస్తవుడు అంటే ఆదియు అంతము మనకెవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మనం మారు మనసు పొంది బాప్తిసం పొందినది మొదలుకొని మన ప్రభువునందు నిద్రించేంత వరకు, లేకపోతే చనిపోయేంత వరకు, లేకపోతే యేసు రాకడలో ఎత్తబడేంత వరకు మన జీవితంలో అనుదినము మనం ఉండాల్సింది ఎవరంటే యేసు ప్రభువే. అంటే వాక్యమే. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన ఆత్మలు బలపరుస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న డిప్రెషన్స్ తీసివేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న నీరసాలను తీసివేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే పురుగులుపుతుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే వెన్ను తడుతుంది. నేనున్నానని చెప్తుంది వాక్యం. ఆ వాక్యం ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నన్ను బలపరచు, క్రీస్తునందే నేను సమస్తము చెయ్యగలను అని చెప్పనిస్తుంది. ఆ వాక్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం బాగా చెప్పారు పాస్టర్ గారు అని చెప్పడానికి వాక్యం చెప్పను నేను. వాక్యము మన జీవితములలో పని చేయడానికి దేవుడు నా చేత వాక్యం చెప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది గొప్పది, ఏది గొప్పది? ఈ అంశానికి ఇప్పుడు నేను చేసిన ప్రసంగానికి ఏమైనా పేరు పెట్టాలనుకుంటే ఏది గొప్పది? ఆహారం కాదు, ప్రాణం గొప్పది. వస్త్రాలు కాదు, దేహం గొప్పది. అలాగే నువ్వు పొందిన రక్షణ కన్నా గొప్పది ఏంటంటే రక్షణకు ఎదగుట గొప్పది. ఏది గొప్పది? ఏది గొప్పది? ముగిస్తాను, సమయం అయిపోయింది కనుక చాలా విషయాలు ఉన్నాయి, ముగిస్తున్నాను. ఏది గొప్పది? నువ్వు పొందిన రక్షణ గొప్పది, అందులో డౌట్ లేదు. కానీ దేవుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు దేవుడు గురించి చేసిన మాట, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏం రాసి ఉంటుందంటే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడాయను అని రాసుంటారు. ప్రభు దృష్టికి గొప్పవాడయ్యాడంట. మరి మనం అవుతున్నామా గొప్పవాళ్ళు ప్రభు దృష్టికి? మనలో మనం గొప్పవాళ్ళం అవుతున్నామా? బాగా ప్రార్థన చేస్తాడండి, బాగా వాక్యం చెప్తాడండి, లేదా బాగా ప్రార్థన చేస్తుందండి అమ్మాయి, బాగా పాటలు పాడుతుందండి. మనలో మనం కాదు, మనలో మనం అయినా అవ్వకుండా పర్వాలేదు. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మెచ్చుకోవాలి మనల్ని. ప్రభు దృష్టిలో గొప్పవారు అవ్వాలి మనం. ప్రభు దృష్టిలో ఏది గొప్ప
అది మనకి నచ్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు అంటాడు, నీ చిత్తానుసారముగా నేను జీవించాలి అంటాడు దావీదు. ఆయన చిత్తానుసారము అంటే ఆయనకి ఇష్టమైన విధముగా, ఆయనకి నచ్చిన విధముగా, ఆయన సంతోషపడే విధముగా. ఏమిటంటే ఎదుగుదల, దేవునిలో ఎదుగుదల. ఇంకా చాలా విషయాలు ఉన్న సమయం లేదు, నేను ముగిస్తున్నాను. గమనించండి బిడ్డలారా, రక్షింపబడి నీవు ఎన్ని సంవత్సరాలైనది పక్కన పెట్టి, రక్షింపబడిన తర్వాత నీవు ఎంత ఎదిగావు? ఎదుగుతున్నావా? ఆగిపోయావా? ఇంచుమించు 20 లేదా 25 సంవత్సరాలు మనుషులముగా మనకు వచ్చేసరికి ఎదుగుదల ఆగిపోతుంది. శారీరకంగా ఎదగం, కానీ ఆత్మలో అలా కాదు, దేవునిలో అలా కాదు. మనం చచ్చిపోయేంత వరకు ఎదుగుతూ ఉండే ఫెసిలిటీ ఉన్నది. అది దేవుడు పెట్టిన సిస్టమ్. అది దేవుడికి స్తోత్రం కలిగిన. ఎందుకంటే దేవుడు ఎవరంటే అనంతుడు. ఆయన అనంతుడు, అపరిమితుడు, ఆయన అగోచరుడు. ఆయన అనంతుడైన దేవుడు, ఆయన అపరిమితుడైన దేవుడు, ఆయన అగోచరుడైన దేవుడు. చాలా గొప్ప దేవుడు, చాలా పెద్ద దేవుడు, చాలా బలవంతుడైన దేవుడు, చాలా భయంకరుడైన దేవుడు, విశ్వ చక్రవర్తి ఆయన. ఆయనలో మనం ఎదగటం, ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మలో ఎదగటం, ఇదంతా భక్తి సాధనలో జరగాలి. మరి అది జరుగుతుందా? ఏది గొప్పది? చివరి మాట ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏది విలువైనవో వాటిని అనుసరించండి అని చెప్పాడు పౌలు గారు. 2 కొరింథీ 11:1 చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఇది భక్తి సాధనలో జరగాల్సింది. అలా వెళుతూ ఉన్న క్రమములో ఏం జరుగుతుందంటే, దేవుని దృష్టిలో ఏది గొప్పది? ఇది గొప్పదా? అయితే నాకు అది కావాలి, దాని దగ్గరికి నేను వెళ్ళాలి. దేవుని దృష్టిలో ఇది గొప్పది కాదా? అయితే నాకు ఇది వద్దు, గొప్పది కావాలి నాకు. ఇప్పుడు రాళ్ళ కన్నా ఇనుము గొప్పది, ఇనుము కన్నా వెండి గొప్పది, వెండి కన్నా బంగారం గొప్పది. ఏది గొప్పది? ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మన ఇంటికి